శ్రీలంకలో దిత్వా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించింది. మృతుల సంఖ్య 474కు చేరగా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీలంకకు 6 నుంచి 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇది శ్రీలంక జీడీపీలో 3 నుంచి 5% సమానం. పెను విపత్తు వేళ శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. దిత్వా తుపాను శ్రీలంకలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా 474 మంది ప్రాణాలు కోల్పోయారు. 336 మంది గల్లంతయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోలేకపోతున్నాయి. ఈ పెను విపత్తు కారణంగా 6 నుంచి 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు శ్రీలంక సర్కారు అంచనా వేస్తోంది. ఇది శ్రీలంక జీడీపీలో 3 నుంచి 5% సమానం. శ్రీలంకలోని అన్ని జిల్లాలపైన వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్లు తదితర మౌలిక సదుపాయాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అన్ని జిల్లాలపైన వరదలు ప్రభావం చూపాయి. పద్నాలుగు లక్షల మందిపై వరద ప్రభావం పడింది. 2,33,000 మంది 1,441 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. రోడ్లు దెబ్బతిన్న కారణంగా ఇంకా కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేకపోతున్నాయి. పర్వత ప్రాంత జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వరదల ధాటికి 783 ఇళ్లు ధ్వంసం కాగా 31,417 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 4,000కు పైగా కమ్యూనికేషన్ టవర్లు పనిచేయకుండా పోయాయి. వీటిలో కొన్నింటిని పునరుద్ధరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరదల కారణంగా రాజధాని కొలంబో శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక్కడి నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. శ్రీలంక మిలిటరీ, వైమానిక దళం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. గాయపడ్డ వారిని, వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు, ఔషధాలు పంపిణీ చేస్తున్నారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారత్ కూడా భారీ ఎత్తున సహాయక సామాగ్రిని శ్రీలంకకు పంపింది. భారత్కు చెందిన సిబ్బంది శ్రీలంకలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.